పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో పాడి స్తుతించి భజింతు స్వామిని. పాడి స్తుతించి భజింతు స్వామిని. కలువరి నాదుని ఈ శుభవేళ. కలువరి నాదుని ఈ శుభవేళ. పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ పూజను వీక్షిస్తూ పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నాను. గుంటూరు మేత్రాసనం లయోలా నగర్లో ఈరోజు 21వ జన్మదినాన్ని జరుపుకుంటున్న తన కుమారుడు ప్రశాంత్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతగా శ్రీ చలువాది శౌరయ్య గారు మరి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం కొత్త బ్రాహ్మణపల్లి నుండి తుమ్మ విజయ్ గారు మంచి ఆరోగ్యం కోసం, తుమ్మ అభిలాష్ రెడ్డి, తుమ్మ మనోజ్ కుమార్ల ఉన్నత చదువుల కోసం, అదేవిధంగా మరణించిన తుమ్మ మరెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతి కోసం ఈ దివ్య పూజ బలిని అర్పిస్తూ ఉన్నారు. ఏలూరులో 77వ జన్మదినాన్ని జరుపుకుంటున్న శ్రీ మొట్రు రాజా సింగ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతగా భార్య మొట్రు శ్యామల, పెద్ద కూతురు రాణి నిర్మల, అల్లుడు బయ్యారపు రవికుమార్, చిన్న కూతురు మొట్రు అమల, మనవడు అశ్విక్ రతిన్, మనవరాలు అక్షిత ఈ దివ్య పూజ బలిని అర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు అతిమేత్రాసనం చర్చి కాలనీ నుండి శ్రీ కటకం ప్రతాపరెడ్డి మరియు శ్రీమతి శౌర్యులు గారు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య పూజ బలిని అర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి నుండి శ్రీ మల్లెల కోటిరెడ్డి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆరోను ఆరాధ్యలకు మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేయాలని కోరుతూ ఈ దివ్య పూజ బలిని అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అపోస్తులుడైనటువంటి యాకోబు పండుగను జరుపుకుంటూ ఉన్నాం. యాకోబు తను దేవుని దగ్గర నుంచి ఈ యొక్క లోక అధికారాన్ని కోసం పాటుపడ్డాడు. కానీ చివరకు ఈ అధికారం అనేది క్రీస్తులోనే ఉంది, క్రీస్తు కోసం మరణించటంలోనే ఉంది అని కనుగొన్నాడు. చివరికి తన ప్రాణం ద్వారా, తన ప్రాణ అర్పణ ద్వారా దేవునికి సాక్ష్యం ఇచ్చాడు.
అలాంటి గొప్ప అపోస్తులుడు. కాబట్టి ఈరోజు ఇలాంటి గొప్ప అపోస్తుల పండుగ జరుపుకుంటున్నటువంటి మనం క్రైస్తవులుగా మన శాయశక్తుల ఈ క్రైస్తవత్వాన్ని, మనం నమ్మినటువంటి మతాన్ని ఇతరులకు బోధిస్తున్నామా, చాటి చెప్తున్నామా అని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పూజలో పాల్గొనే ముందు గతంలో మనం చేసినటువంటి పాపాలన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని సమక్షంలో పాప క్షమాపణ వేడుకుందాం. అదేవిధంగా మనందరిని కూడా పవిత్రంగా చేయమని, మరి యోగ్యులుగా చేయమని ఈ సమయమందు ప్రార్థన చేసుకుంటూ మనందరినీ కూడా దేవుడు పాప క్షమాపణ దయచేసి మన్నించమని కోరుకుందాము. కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా సర్వేశ్వరునికి, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి
వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిమ్మును వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. సుతుడా ఏలినవారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని నిమ్మును వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిమ్మును వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ అపోస్తుల బృందములో మొదటి వేద సాక్షిగా రక్తమును దారవోసి మరణించు భాగ్యమును పునీత యాకోబునకు దయచేసితివి. అతని విశ్వాస ప్రకటము ద్వారా నీ శ్రీ సభ బలపడునుగాక. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ నిరతము అతని కాపుదలలో సురక్షితముగా ఉండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యాకోబు అపోస్తలుడు ఉత్సవము.
మొదటి పఠనము. మా భౌతిక శరీరములలో మేము యేసు మరణమును మోయిచుందుము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7 నుండి 17 వరకు వచనములు. ప్రియతమ సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము సామాన్యమగు మట్టి పాత్ర వంటి వారమే. ఏలయన మహత్తర శక్తి దేవునిదే కాని మాది కాదని చెప్పుటకే మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడునూ ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. సర్వదా మా భౌతిక శరీరములలో మేము యేసు మరణమును మోయిచుందుము. ఏలయనా ఆయన జీవితము కూడా మన శరీరముల యందే ప్రదర్శింపబడును గదా. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన జీవితము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమగు అగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అట్టి విశ్వాసముతో మేము విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్మును లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది అధిక సంఖ్యలో ప్రజలు దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇందువలననే మేము ఎన్నడూనూ నిరుత్సాహపడము. మేము భౌతికముగా క్షీణించుచున్నను ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము. మేము అనుభవించుచున్న ఈ తాత్కాలిక కష్టము ఆ కష్టం కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ కన్నీటితో వెదపెట్టువారు కన్నీటితో వెదపెట్టువారు పాటలు పాడుచు పంట కోసుకొందురు. పాటలు పాడుచు పంట కోసుకొందురు. ప్రభు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదటలో అది ఒక కలవని కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అన్యజాతి వారును ప్రభు వీరికి ఘనకార్యములు చేసనని పలికిరి. అందరూ కన్నీటితో వెదపెట్టువారు కన్నీటితో వెదపెట్టువారు పాటలు పాడుచు పంట కోసుకొందురు. పాటలు పాడుచు పంట కోసుకొందురు. ప్రభు ఎండిన ఏరులు వానతో నిండినట్టుగా మమ్ము మరలా సంపన్నులను చేయుము. అందరూ కన్నీటితో వెదబెట్టువారు కన్నీటితో వెదబెట్టువారు పాటలు పాడుచు పంట కోసుకొందురు. పాటలు పాడుచు పంట కోసుకొందురు. కన్నీటితో వెదబెట్టువారు పాటలు పాడుచు మరలా పంట కోసుకొందురు. ఏడ్చుచు వెదబెట్టుటకు విత్తనములు ఎత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనులతో తిరిగి వత్తురు. అందరూ కన్నీటితో వెదబెట్టువారు కన్నీటితో వెదబెట్టువారు పాటలు పాడుచు పంట కోసుకొందురు. పాటలు పాడుచు పంట కోసు. సువార్తను బోధించు వారి పాదముల్ అందమైనవి అందమైనవి
సువార్తను బోధించు వారి పాదముల్ అందమైనవి అందమైనవి సుందరమైనవి. పఠించుదామా, ఇంపుగా ప్రార్థనలు చేయుదామా. ఇంటింట బైబులు పఠించుదామా, ఇంపుగా ప్రార్థనలు చేయుదామా. హల్లెలూయ పాటలను పాడుదామా, హల్లెలూయ పాటలను పాడుదామా. అవనిలో క్రీస్తు మహిమ చాటుదామా. సువార్తను బోధించు వారి పాదముల్ అందమైనవి అందమైనవి సుందరమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ అందమైనవి అందమైనవి సుందరమైనవి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆ దినములలో జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునకు ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నాకు కుడి ఎడమల కూర్చుండజేయున్నది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను గదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలేను. మరియు మీలో ఎవడైనా ప్రథముడుగా కావలదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలేను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ పూజలో పాల్గొంటూ భక్తితో ఈ సమయం ముందు ప్రార్థించుకుంటున్నటువంటి ప్రజలారా, ఈరోజు మనం
పునీత యాకోబు గారి పండుగను ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. వీరు మనందరికి తెలిసిన విధంగా క్రీస్తు అపోస్తుల్లో ఒకరు. ఈయనను జేమ్స్ ద గ్రేట్ అని అంటారు, అంటే ఘనుడు అని. అంటే ఇద్దరు యాకోబులు ఉన్నారు, వారిలో ఇతను ఘనుడు అని మనం చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అతను దేవుని కోసం వెతుకుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ కనిపిస్తాడా అని అన్వేషిస్తూ ఉన్నాడు. అయితే అతను మొట్టమొదటిగా కొంతమంది మనుషుల్లో దేవుడు ఉంటాడేమో అని అనుకొని వాళ్ళ దగ్గరని వెళ్ళి, మీరు దేవుని చూసారా, దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మాకు తెలియదు అని అన్నారు. నిరాశపడ్డాడు. అటు తర్వాత ఈ మనుష్యుడు ఇక సంచరిస్తూ ఉన్నాడు దేవుని కనుగోవాలని. అయితే అతడు గుట్టల్లో, కొండల్లో, లోయల్లో ఇక దేవుడు ఉంటాడా అని వెతుకుతూ ఉన్నాడు. అక్కడ కూడా ఆయన కనుక్కోలేకపోయాడు. అటు తర్వాత అడవుల్లో, తోటల్లోనికి వెళ్ళి దేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నాడు, దేవుడు కనిపిస్తాడా అని. అక్కడ కూడా దేవుడు కనిపించడం లేదు. అటు తర్వాత ఆకాశంలో ఉన్నాడేమో అని అన్వేషిస్తూ ఉన్నాడు ఆకాశంలో, కానీ అక్కడ కూడా దేవుడు ఆయన కనుక్కోలేకపోయాడు. ఇక మిగిలింది నీటిలో, సముద్రంలో దేవుడు ఉన్నాడేమో, అక్కడ కనిపిస్తాడేమో అని అనుకొని అక్కడ అన్వేషించడం ప్రారంభించాడు, కానీ అక్కడ కూడా దేవుడు కనిపించలేదు ఆయనకి. అయితే చివరికి నిరాశ చెందాడు. ఇక నిరాశతో ఇలా తలంతా కిందకేసుకొని చాలా బాధపడుతూ వస్తున్నటువంటి సందర్భంలో ఒక ఋషి కనిపించాడు, ఒక దైవ భక్తుడు. ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఇవన్నీ కూడా ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడ కూడా దేవుడు కనిపించటం లేదు. కానీ నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుడు నీకు తెలుసా, కనిపించాడా, ఎక్కడ ఉంటాడు అని అన్నప్పుడు, అయ్యా బాబు, నువ్వు బాగానే అన్నీ కూడా అన్వేషించావు, కానీ నీ హృదయంలో ఎప్పుడైనా చూసుకున్నావా అని అన్నాడు ఆ భక్తుడు. అనగానే, లేదండి, నేను నా హృదయంలో చూసుకోలేదు అన్నాడు. అయితే వెంటనే నీ హృదయంలో చూసుకో, అక్కడే దేవుడు నివాసం ఏర్పరచుకున్నారు, అక్కడే దేవుడు ఉన్నాడు అనగానే ఆయన తన హృదయంలో చూసుకున్నప్పుడు ఆ దేవుడు ఆయనకి కనిపించాడు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పఠనంలో మనం గమనించినట్లయితే, మనం మట్టి చేత చేయబడ్డ వారము అయినప్పటికీ దేవుడు మనలో ఉన్నారు అని, మనం మట్టి పాత్ర లాంటి వారము అయినప్పటికీ దేవుడు మనలో ఉన్నారు అని మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది. మరి సాక్షాత్తు ఇది పునీత యాకోబులో జరిగిందేమో అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు 2 కొరింథీయులు 4:7 ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఈలాంటి భావం పునీత యాకోబుకి కలిసిన తర్వాత మరణానికి సిద్ధపడ్డాడు. ఇలాంటి భావం ఆయన కలిగిన తర్వాతనే ఇలా క్రీస్తు కోసం మరణించాలని పూనుకున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పునీతుని పండగను మనం జరుపుకుంటున్నాం, యాకోబు గారి పండగ. మరి యాకోబు అనగానే మనకు గుర్తొచ్చేది యోహాను, ఎందుకంటే యాకోబు యోహాను సహోదరుడు. మరి వీరిరువురు కూడా జబదాయి కుమారులు. ఈరోజు మనం గమనించినట్లయితే జబదాయి కుమారుల తల్లి, అంటే జబదాయి భార్య వచ్చి కుమారుల కోసం వేడుకుంటూ ఉంది క్రీస్తు దగ్గర. మరి వీరిరువురు కూడా గలిలయ సరస్సు తీరాన బెస్తవారుగా పనిచేస్తూ ఉన్నారు. అయితే చేపలు పట్టుకుంటున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారి వద్దకు వచ్చి వారి ఇరువురిని కూడా నన్ను వెంబడించండి అని అన్నారు. అప్పుడు వారు వెంటనే ఏం చేశారు? మొట్టమొదటిగా తమ తండ్రిని వదిలిపెట్టారు, తమ దగ్గర ఉన్నటువంటి వలల్ని వదిలిపెట్టారు, తమతో పనిచేసేటువంటి పనివారిని వదిలిపెట్టారు.
అంటే ఇక్కడ యాకోబు 3 విషయాలు మనం తెలుసుకోవచ్చు. యాకోబు ఏం చేశాడు? ఈ యొక్క బంధాన్ని వదిలివేశాడు. రెండవది వలల్ని వదిలివేయటం అంటే తన యొక్క పనిని, వృత్తిని వదిలివేశాడు. మరి మూడవదిగా పనివారిని వదిలివేయటం అంటే తన యొక్క అధికారానికి స్వస్తి చెప్పాడు. ఇలా ఈ 3 వదిలిపెట్టి యాకోబు యేసు ప్రభువుని అనుసరించాడు. మరి అదేవిధంగా ఇతన్ని ఎందుకు ఘన యాకోబుడు అంటే ఒక పెద్ద యాకోబుడు అని అంటున్నామంటే, నేను అనుకుంటున్నాను ఇతన్ని మొట్టమొదటిగా దేవుడు క్రీస్తు ప్రభు పిలిచారు కాబట్టి. రెండవదిగా ఈయన మరి ఎత్తుగా, బలంగా, మరి వయస్సులో పెద్దవాడో తెలియదు. మరి మూడవదిగా ఈయన మొట్టమొదటి వేద సాక్షి, అపోస్తుల్లో మొట్టమొదటిగా వేద సాక్షి మరణానికి గురయ్యాడు ఈ యాకోబు. అదేవిధంగా 4వ అంశం ఏంటి అంటే, క్రీస్తుతో పాటు చాలా చనువుగా, చాలా దగ్గరగా ఆయన చేసినటువంటి మహిమలన్నీ కూడా ఈ యాకోబు చూశాడు కాబట్టి ఈయనని ఘన యాకోబు అని పిలుస్తూ ఉన్నాం. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా యాకోబు జబదాయి కుమారుడు అని మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం చెబుతుంది. మరి జబదాయి అంటే గివెన్, ఇవ్వబడటం. మరి ఈయన ఏం తీసుకున్నాడు అని ప్రశ్నిస్తే చిట్ట చివరకు తన యొక్క వేద సాక్షి మరణాన్ని గురి అయి అలాంటి మరణం ద్వారా క్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు అని మనం తెలుసుకోవాలి. మరి యేసు ప్రభు ఈ యాకోబుని బోయర్నేగీసు అని, అంటే మార్క్స్ వార్త 3వ అధ్యాయము 17వ వచనంలో బోయర్నేర్గీసు అనేటువంటి సంబోధించాడు. అంటే ఏంటి అంటే సన్స్ ఆఫ్ థండర్, అంటే ఉరుము వంటి వారు అని. ఎందుకు వీళ్ళని ఉరుము అని సంబోధించారు అంటే, ఒక సందర్భంలో లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం. ఇక్కడ ఈ సందర్భం ఏంటిది అంటే, సమరీయ ప్రజలు యేసు ప్రభు ఆ ప్రాంతంలోనికి వెళ్ళాలి అన్నప్పుడు వారు ఆ యేసు ప్రభుని నిరాకరించారు. మా ప్రాంతంలోనికి వద్దు అని చెప్పినప్పుడు ఈ యాకోబు యోహాను ఏమన్నారు? ఆయన శిష్యులు యాకోబు యోహానులు అది చూసి, ప్రభు, ఆకాశము అగ్నిని వర్షించి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు సముచితమేనా అని అడిగారు. అది లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనం. చూడండి, క్రీస్తు ప్రభుని నిరాకరిస్తే మేము వీళ్ళని నాశనం చేయాలా అనే విధంగా దుడుకుతనంతో, మరి యవ్వన రక్తంతో వీరు ఈ విధంగా అన్నారు. మరి యేసు ప్రభు దానికి నిరాకరించారు, అలా చేయొద్దు అని అన్నారు. మరి ఈనాడు ప్రియమైన సహోదరి సహోదరులారా, జబదాయి కుమారుల తల్లి ఆ యాకోబు యోహానుల తల్లి వారి దగ్గర యేసు ప్రభు వద్దకు వచ్చి ఏమడిగింది? ఒకరిని రైట్ సైడ్లో, ఒకటి లెఫ్ట్ సైడ్లో కూర్చోబెట్టుకోమంది. అంటే వాళ్ళకి అధికారం ఇవ్వండి అని ఆజ్ఞాపించింది, అర్థించింది. ఆజ్ఞాపించడం కాదు, వాళ్ళని కోరుకుంది. మరి యేసు ప్రభు దానికి అంగీకరించారా? అంగీకరించలేదు. మరి ఈ విషయం విన్నటువంటి వేరే అపోస్తులు చాలా సంతోషించారా? ఓహో, మా ఫ్రెండ్స్కి మంచి ప్లేస్ ఉంది అని సంతోషించారా? లేదు, వారు మండిపడ్డారు, కోప్పడ్డారు. అంటే వీళ్ళ అపోస్తుల ఉద్దేశం ఏంటిది? ఈయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు యేసు ప్రభు, ఆ రాజ్యంలో మనకు పెద్ద పెద్ద పొజిషన్స్ వస్తాయి, అధికారం చెలాయించవచ్చు అని అనుకున్నారే కానీ ఈ యేసు ప్రభు ఎవరు అని వారికి నిండుగా తెలియదు. అందుకే వారు కోప్పడ్డారు. అదేవిధంగా ఈ యాకోబు యోహానులు కూడా ఈ యొక్క స్థానాన్ని కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనం ఈ ప్రపంచంలో చూసినా కూడా పోటీతత్వం చాలా ఉంది. ఎందరో కూడా అధికారం కోసం, ధనాల కోసం, భోగ విలాసాల కోసం ఎంతో కష్టిస్తూ ఉన్నారు, దానికోసం నిరీక్షిస్తూ ఉన్నారు, ఆరాటపడుతూ ఉన్నారు.
మరి ఇలాంటిదే ఈ అపోస్తులకు కూడా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే యాకోబు క్రీస్తు ఎవరు అని తెలుసుకున్నాడో అక్కడి నుంచి ఆయన దృక్పథమే మారిపోయింది. ఎలా అంటే మనం చూస్తూ ఉన్నాం, యాయీరు కుమార్తెకు జీవం ఇచ్చినప్పుడు యేసు ప్రభు యాకోబును కూడా తీసుకువెళ్ళాడు. అంటే ఆ కుమార్తెకు జీవం ఇస్తుంటే యాకోబు చూశాడు, ఆహా, ఈ క్రీస్తు ప్రభువులో ఇంత గొప్ప శక్తి ఉందా అని కనుగొన్నాడు. అదేవిధంగా క్రీస్తు దివ్య రూపధారణ దాల్చినప్పుడు ఇక కొండపై యేసు ప్రభువుని, ఆయన నిజ స్వరూపాన్ని యాకోబు చూశాడు. అప్పుడు అనుకున్నాడు, ఈయన నిజమైన కుమారుడు, దైవ కుమారుడు అని. అదేవిధంగా క్రీస్తు ప్రభు శ్రమల్లో ఉండి ప్రార్థన చేసే సమయంలో కూడా ఈ యాకోబు ఉన్నాడు. ఈ విధంగా యాకోబు ఎంతో దగ్గరగా యేసు ప్రభు ఎవరు, ఆయన అద్భుత కార్యాలు ఏంటి అని గమనించి పరిశీలన చేసి అనుభవంతో తెలుసుకున్నాడు. ఇక నుంచి ఎక్కడైతే ఆయన అధికారం కోరుకున్నాడో ఇక వాటికన్నిటికి కూడా స్వస్తి చెప్పి ఈ యాకోబు క్రీస్తు కోసం మరణానికి పూనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనం, ఎవరైతే మొదటి వారు కావాలనుకుంటారో వారు చివరి వారిగా కావాలి అంటున్నారు. అదేవిధంగా లూకా సువార్త 22వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, మీలో ఎవరైతే గొప్పవారు కావాలనుకుంటారో వారు సేవకులుగా మారాలి అంటున్నారు. Those who want to become servants, those who want to become greatest, they should become servants అని. మరి ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా మనం గమనిస్తూ ఉన్నాం, ఈ యాకోబు ఎప్పుడు కూడా మొట్టమొదటిగా యేసు ప్రభు నిండుగా తెలుసుకునే సమయంలో యాకోబు ఆయన అధికారాన్ని కోరుకున్నాడు. కానీ యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు కోసం మరణించాడు. అందుకే యాకోబు మొట్టమొదటిగా యూదయ ప్రాంతంలో, అటు తర్వాత సమరియా ప్రాంతంలో, మరి అటు తర్వాత స్పెయిన్ ప్రాంతంలో ఈ విధంగా సువార్తను బోధించాడు. అటు తర్వాత ఈ యూదులు ఆయన అంటే పడనటువంటి పరిస్థితుల్లో యూదులు హేరోదు అగ్రిప్ప అనేటువంటి రాజు దగ్గర తీసుకొచ్చి ఎన్నో నెపాలు మోపి ఇక ఆయన మరణానికి కారకులయ్యారు. ఈ విధంగా క్రీస్తు ప్రభువు కోసం రక్తాన్ని కార్చారు ఈ యాకోబు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు గమనించాలి, గురువు ఈరోజు ఎర్రటి వస్త్రాలు వేసుకుంటారు. మరి ఎర్రటి వస్త్రాలకు అర్థం ఏంటిది అంటే రక్తానికి గుర్తు. అంటే యాకోబు క్రీస్తు కోసం దేవుని స్వార్థను బోధించడానికి మరణించాడు అని మనం గమనించాలి. అదేవిధంగా మన క్రైస్తవులైనటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏ క్రీస్తు కోసం శ్రమిస్తున్నామా, క్రీస్తు కోసం మరణిస్తున్నామా అని ఈనాడు పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ యాకోబు గారి పండుగను జరుపుకుంటున్నటువంటి మనము వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి, నేను క్రీస్తు కోసం ఏం చేస్తూ ఉన్నాను? క్రీస్తు సువార్త కోసం నేను శ్రమిస్తున్నానా? ఈ యాకోబు వలె రక్తాన్ని కార్చకపోయినా కనీసం నేను శ్రమిస్తున్నానా అని ఈనాడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి ఇలా శ్రమించడానికి, క్రీస్తు యొక్క సువార్తను బోధించడానికి ఈ యాకోబు అపోస్తుని శక్తిని, బలాన్ని, అనుగ్రహాన్ని మనందరం కూడా కోరుకుందాము. ఆమెన్. అందరం కూడా నిలబడి మన యొక్క విన్నపాల్ని ఆ దేవాతి దేవునికి తెలియజేసుకుందాం, భక్తితో ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, మీ సువార్త విషయమై ఎందరో ఎన్నో ప్రాంతాల్లో సువార్తను బోధిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభు పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను మరియు ఉపదేశులను నీ సువార్త విషయమై ఎక్కడెక్కడో సువార్త జరుగుతుందో ఆ ప్రాంతంలో ఆ వ్యక్తులపై మీ యొక్క అమిత వరాల్ని కురిపింపమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా సర్వేశ్వర, ఈనాడు మేము పునీత యాకోబు గారి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ పునీతుడు తన యొక్క రక్తం ద్వారా, మరణం ద్వారా మీకు సాక్ష్యాన్ని ఇచ్చారు.
అదేవిధంగా ప్రభు ఈ పునీతుని స్ఫూర్తిని మేము కూడా తీసుకొని మా క్రైస్తవ జీవితాల్లో మేము కూడా ఒకంతు శ్రమించేలా, సువార్తను బోధించేలా మా అందరూ కూడా అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దేవివాణి టీవీ నిమిత్తమై ఎందరో ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాల్ని, ఆ వ్యక్తులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈరోజు పూజను అర్పిస్తున్నటువంటి ఈ కుటుంబాలని కూడా దీవించండి. ప్రభువా, ఎందరో ప్రార్థన పూర్వకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎందరో సేవలు అందిస్తున్నారు. వారందరినీ కూడా అమితంగా, దండిగా, మెండుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా శ్రమిస్తూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం, అనారోగ్యంకు గురి అవుతున్నాం. ఇలాంటి ఈ శ్రమల్లో మాకు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ప్రభు, అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను కూడా తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా వృద్ధాపంతో బాధపడే వారందరూ కూడా మీరు దండిగా మెండుగా ఆశీర్వదించండి. మరి ఇంటి అందే, పడక అందే పరిమితమై ఎన్నో రోగాలు గురవుతున్నటువంటి వారందరూ కూడా ఈ సమయమందు మీరే బలంగా ఉండి వారిని అందరిని కూడా దీవించమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. अर्पणम् इति आत्मीय समर्पणम् हृदयपूर्वक अर्पणम् इति आत्मीय समर्पणम् त्रित्वैक దేవునికి తనువు మనసు అంకితం त्रित्वैक దేవునికి తనువు మనసు అంకితం हृदयपूर्वक अर्पणम् इति आत्मीय समर्पणम् हृदयपूर्वक अर्पणम् इति आत्मीय समर्पणम् సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమల బాప్తిసము ద్వారా మాకు పాప విముక్తిని దయచేయము. నీ సంకల్పానుసారము అపోస్తులందరిలో ప్రథమముగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాత్రము నుండి పానము చేసెను. అతని ఉత్సవము నాడు మేము అర్పించి ఈ బలి నీకు ప్రీతికరమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్య సభను అపోస్తుల పునాది మీద
బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీది అది నీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధను అందింపజేయ ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల దళముతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరే మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, మరి ముఖ్యంగా పునీత యాకోబు గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరు దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ కానీ మీరు మీరు మాట మాట పలికిన పలికిన నా నా ఆత్మ ఆత్మ స్వస్థత పొందును. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందమోసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మల ఆనందమోసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు, మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తులుడును ధన్యజీవినైన యాకోబు విజ్ఞాపనము ద్వారా నీ సాయమును మాకు అందించుము. ఈ పునీతుని ఉత్సవము నాడు నీ పవిత్ర వరములను సంతోషంతో స్వీకరించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయి, సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయి. సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవించుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక.